హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకి సీజనల్ స్నాక్‌తో వచ్చానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా కిచెన్‌లో. సీజనల్ స్నాక్ అని ఎందుకన్నానంటే, నేను తాటికాయతో చేస్తున్నాను కాబట్టి, తాటికాయ సీజనల్ ఫ్రూట్ కదండీ! అందుకని. తాటికాయతో తాటి గారెలు వేసి చూపించబోతున్నాను ఈరోజు. 2 తాటికాయలు తీసుకున్నానండి. ఇవి మా చెట్టు కాయలే. మాకు ఒక్క తాడుంది. ఆ తాటికాయలు చాలా తీపిగా ఉంటాయండి. చాలా కాయలు కండ్రొస్తాయి. కానీ మా చెట్టు కాయి చాలా తీపిగా ఉంటదండి. ఇదిగోండి నేను తాటి గుజ్జుని ఈ స్ట్రైనర్‌తో తీస్తున్నాను. ఉల్లిపాయ కోరుకునే కూరతో కూడా తీసుకోవచ్చండి. అలాగే బియ్యం జాలించుకునే జల్లెడతో కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి నేను మొత్తం గుజ్జంతా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి ఈ గుజ్జుకి నేను ఈ గ్లాస్‌తో ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ, అలాగే ఒక గ్లాసు ఉప్మా రవ్వ కూడా వేస్తున్నాను. అలాగే హాఫ్ గ్లాసు బెల్లం ఏస్తున్నాను. కొంచెం ఇది తీపి ఉంటుందండి. కాకపోయినా కాస్త బెల్లం ఏసుకుంటే ఇంకొంచెం టేస్ట్‌గా ఉంటది. ఇవన్నీ చక్కగా కలుపుకోవాలండి. బెల్లం కోరాను కదా! కరిగిపోతుంది వెంటనే. ఇప్పుడు మనం కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయిన తర్వాత మనం గారెలు వేసేసుకుందామండి. ఇలా పచ్చనాకు తీసుకుని, చక్కగా ఆయిల్ రాసుకుని, చిన్న పిండి ముద్ద తీసుకుని, గారెల్లాగా ఒత్తుకుని వేసుకోవాలండి. ఇదిగోండి ఇలా. ఆయిల్ బాగా వేడయిన తర్వాత వేసేసుకోవాలండి. ఇదిగోండి. ఇలా ఈ గారెలు మనకి 1 వీక్ అయినా పాడవ్వండి. ఇలా చేసుకుంటే 1 వీక్ వరకు చక్కగా ఇంకొకటేంటంటే ఇవి ఎంత మగ్గితే అంత టేస్ట్‌గా ఉంటది. ఇప్పుడు మనం ఫ్రై చేసి ఇప్పుడు తినడం కంటే మరుసటి రోజు తినండి దీని టేస్ట్ ఇంకా పెరిగిపోతది. వేడి వేడి గారెలు రెడీ అండి. వేడిగా తింటే ఒక టేస్టు, చల్లారితే మరొక టేస్టు. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.